నువ్వింత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా అనుకోలేదు శివ. మీకు తెలుసా, అన్నయ్య నా కోసం ఒక స్పెషల్ మండపాన్ని తయారు చేయించాడు. అది కూడా ఫుల్ గా ఫిలిం స్టైల్లో. నా పెళ్లి పండు వెన్నెల్లో నక్షత్రాల మధ్య జరుగుతుంది. ఎంత బాగుంటుంది కదా, ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదా, అది ఆలోచించాడండి. అవును నిజమే, చాలా రొమాంటిక్ గా ఉంటుంది. నేను మళ్ళీ నా మండపాన్ని చూడాలనుకుంటున్నాను. నన్ను తీసుకువెళ్ళండి. ఇప్పుడా? అశ్విని పెళ్లి వాళ్ళు వచ్చేసారు. ఎవరైనా అరే అసలు ఎవరు చూడరు, పదండి. అందరూ పెళ్లి వాళ్ళకి స్వాగతం పలకడంలో బిజీగా ఉంటారు. పైగా మీరిద్దరు మండపాన్ని చూడనే లేదు కదా. పదండి, నేను మీకు చూపిస్తాను. నీకు నచ్చినట్టు చేయడానికి నేను ఒప్పుకోను శివ. నా మండపానికి నిప్పు. అయ్యో అశ్విని, ఏం చేస్తున్నావు? నేను సప్తపది చేయాల్సిన మండపానికి నిప్పు అంటుకుంది. దయచేసి నన్ను వదలండి. మాట విను అశ్విని. నీళ్ళు. నువ్వేదైతే ఆలోచించావో ఇప్పుడు అలా జరగదు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, విడిగా మండపం కూడా కట్టించావు. అసలు ఆ మంటపమే లేకపోతే పెళ్ళెలా జరుగుతుంది? ఏంటి చూడు, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. చెప్పేదేదో సూటిగా చెప్పు. నువ్వు తెలియకుండా కట్టించిన మండపాన్ని నేను కాల్చేశాను. అలా చేసినందుకు నాకు బాధగా ఉంది, కానీ ఇదే నిజం. ఈ పాటికి ఆ మండపం బూడిదైపోయి ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇలా చేశారు? అశ్విని కన్న కళ అది. తను ప్రదక్షిణాలు తోటలో పైకప్పులైన మండపంలో జరగాలని, అందుకే నేను ఆ మండపాన్ని కట్టించాను. మీరు అశ్విని కళను బూడిద చేసేశారు. శివని, త్వరగా పదండి. అశ్విని కాలుతున్న మండపంలో ఇరుక్కుపోయింది. ఏంటి? అశ్విని, అమ్మా అశ్విని. అయ్యో అయ్యో అత్తయ్య, అమ్మా ఏమైంది మీకు? మంచినీళ్ళు తీసుకురండి. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. తనకేమైంది?
అశ్విని అశ్విని అన్నయ్య అక్కడేం చేస్తున్నావు అమ్మా నువ్వు? నాకు సాయం చేయండి అన్నయ్య. నేను అశ్విని నువ్వు ఇరుక్కుపోయాను. భయపడతామా? నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇటువైపుకి రా, ఇక్కడ ఉన్నా నేను ఇటు బయటకు వచ్చేయచ్చు. అశ్విని నేను నీకు చేయి అందిస్తాను, ఇటు వచ్చాయమ్మా నువ్వు బయటకు వచ్చేయి. అశ్విని వద్దన్నయ్య. అన్నయ్య మీరు దయచేసి ముందుకు వెళ్ళకండి, మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. నా చెల్లె లోపల స్పృహ లేకుండా పడుంది. ఇక్కడ నేను జరుగుతున్న తమాషా చూడాలంటారా? అన్నయ్య అశ్విని 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 ఇలా జరిగిందేంటి తల్లి? ఏడవద్దు, అంతా సర్దుకుంటుంది. అమ్మా అశ్విని అశ్విని, అమ్మ నువ్వు బానే ఉన్నావు కదమ్మా? అమ్మా అమ్మా ఇదేంటి ఇలా జరిగిందమ్మా? లేదమ్మా ఏడవకు. తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది. అశ్విని, కనీసం నీ ప్రాణాలన్నా దక్కాయి, అది చాలదా చెప్పు? ఏడవకూడదు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో నా కూతురికి. పెళ్లి రోజులో ఎందుకు అపశకనం జరిగింది భగవంతుడా? మీరు అశ్వినిని కలవడానికి వీల్లేదు. నా చెల్లెల మీద నీ నీడ కూడా పడనివ్వను నేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. కోపంలో ఎందుకు నేను ఇంత పని చేశాను? భగవంతుడా, ప్లీజ్ అశ్వినికి త్వరగా నయ్యించి. ఎందుకు ఇలా చేశాను? మీరు ఒకసారి నాతో రండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి.
చూడండి, జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు మేము మాత్రం ఈ సంబంధం చేసుకోలేం. అలా అనకండి వదిన గారు, అలా అనకండి. ఒకవేళ పెళ్లి రోజు పెళ్లి జరగకుండా మీరు వెనక్కి వెళ్ళిపోతే అందరూ నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఇలా చేయకండి. ఇలా జరిగిందంటే నా కూతురు మనసు విరిగిపోతుంది వదిన గారు. చూడండి, ఇది కేవలం ఒక దుర్ఘటన. మీకు జరగచ్చు, లేదా నాకే జరగచ్చు. ఇంత పెద్ద శిక్షణ మాత్రం దానికి వేయకండి వదిన గారు. కానీ ఇలా సగం కాలిన అమ్మాయితో నేను నా కొడుకు పెళ్లి మాత్రం చేయలేను. జరిగింది కరెక్టో కాదో అని నాకు తెలుసు, కానీ దాని అర్థమైతే ఇది కాదు కదా. నేను గొప్పదాన్ని అనిపించుకోవడానికి నేను మీ అమ్మాయితో నా కొడుకు పెళ్లి మాత్రం జరిపించలేను. తల్లిగా నేను నా కొడుకు గురించి ఆలోచించుకోవాలి కదా. వదిన గారు, అంత మాట అనకండి. నా మాట వినండి. నేను చేసిన తప్పుకు శిక్షని అశ్వినికి ఎట్టి పరిస్థితుల్లో పడినివ్వను. వదిన గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. బాబు పద, చాలా జరిగింది. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పద. ఆగండి. బంధం కలుపుకోవడం ఎంత సులభమో, బంధాన్ని తెంచుకోవడం అంతకంటే ఎక్కువ సులభంగా ఉంటుంది. ఏదైనా కష్టం అనిపిస్తుంది అంటే అది ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. చూడండి, నేను మీ కళ్ళల్లో అశ్విని మీదున్న ప్రేమను చూశాను. ఈరోజు మరి మీరు మీ ప్రేమను గెలిపించుకోలేరా? మీరు తనకి చెయ్యి అందించలేరా? మీరు అశ్విని చెయ్యి వదిలేస్తారా చెప్పండి? నిజానికి ఈరోజు తనకి మాకన్నా మీ అవసరమే ఎక్కువ ఉంది. దయచేసి అశ్వినికి అన్యాయం చెయ్యొద్దు భగవంతుడా. జరిగిన దాంట్లో తన తప్పేం లేదు. భగవంతుణ్ణి సాక్షిగా అనుకుని ఈ రోజు నుంచి నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఇక మన పెళ్ళి ఆచారాల గురించి అంటావా? అది నీకు నయమైన తర్వాత పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ బావగారు. ఈరోజు ఒకవేళ మీరు నాకు ప్రేమ గురించి చెప్పకపోయి ఉంటే నేను కూడా మా అమ్మలాగా సెల్ఫిష్ అయిపోయి ఉండేవాడిని. మీరు ఈరోజు నాకు పెళ్ళి ఎంత విలువైందో చెప్పారు. బాబు, మీ ఉపకారాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను.
ఏం చేస్తున్నావు శివ? ఇప్పుడు మన పెళ్లి ముహూర్తం మొదలయ్యింది, కానీ మన బంధంలో అలాంటిదేమీ లేదు. ఇప్పుడు నేను అశ్విని భర్తకు చెప్పిన విధంగా. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీకోసం మా అమ్మ ఈరోజు ఒకరి కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. మీ కారణంగా నా చెల్లెలకి గతి పట్టింది. మీ కారణంగా మా ఇంట్లో అశాంతి చోటు చేసుకుంది. ఈరోజు ఏ ఇంట్లో అయితే సుఖం, శాంతి, సంతోషాలు ఉండాలో ఈరోజు ఆ ఇంట్లో బాధలు అలాగే ఏడుపులు కనిపిస్తున్నాయి నాకు. ఇదంతా కూడా మీ కారణంగానే జరిగింది, కేవలం మీ కారణంగానే. మీరు చూస్తూ ఉండండి, మీ జీవితంలో నుండి ఈ సుఖశాంతుల్ని ఖచ్చితంగా దూరం చేస్తాను నేను. నా వల్ల తప్పు జరిగింది శివ. నేను ఒప్పుకుంటున్నాను, కానీ దయచేసి నన్ను క్షమించు. శివ ప్లీజ్ ఇలా చెయ్యొద్దు. శివ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. మాట్లాడొద్దు. ఈ రోజు ఈ పెళ్లి జరగకుండా నన్ను ఎవరో ఆపలేరు. పదండి, లేవండి. లేవమంటున్నానా? వద్దు. ఇప్పుడు పూర్తయింది మొదటి ప్రదక్షిణ. పదండి. బలవంతంగా బంధాన్ని కలుపుకోవడం అన్నది చాలా పెద్ద తప్పు. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు. నన్ను వదలు ప్లీజ్ శివ, నన్ను వదలు శివ. రెండవ ప్రదక్షిణ. శివ శివ, నేను బతుకున్న శవంలా మారిపోతాను. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ ఇలా చెయ్యొద్దు. ఇంతటితో పూర్తయింది మూడో ప్రదక్షిణ. శివ శివ, వదులు నన్ను. నేను ఈ పెళ్లికి అంగీకరించలేను. ప్లీజ్ శివ, శివ ప్లీజ్ నన్ను వదులు శివ. 6 ప్రదక్షిణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఆఖరి ప్రదక్షిణం. ఇక ఇప్పుడు నేను ఈ ఆఖరి ప్రదక్షిణం చెయ్యడం లేదు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే మీకు నా భార్య అయ్యే అర్హత అసలు ఏమాత్రం లేదు కాబట్టి. ఈ రోజు వరకు మీరు నాకు చెప్తూ వచ్చారు కదా, మీకు నా భార్య కావాలని లేదు అని. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, నీకు నా భార్య అయ్యే అర్హత ఏమాత్రం లేదు. ఈ రోజు నుండి, ఇప్పటి నుండి మీరు అసంపూర్ణమైన పెళ్లికి అసంపూర్ణమైన పెళ్లి కూతురిగా బతుకుతూ ఉంటారు. చాలా బాధ పెట్టారు మీరు నన్ను. ఈ రోజు వరకు నువ్వు ఏదైతే చేశావో వాటన్నిటికీ నేను నీ మీద పగ తీర్చుకునే తీరుతాను. అన్నిటికీ కూడా. ఈ రోజు మీరు చేసిన పని కారణంగా నా చెల్లెల అశ్విని పెళ్లి ఆగిపోయి ఉంది. ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు అశ్విని తన ప్రాణాలు తీసుకొని ఉండేది. ఇదంతా కూడా మీ కారణంగానే జరిగింది.